ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పెద్ద లఫుట్ గా ఉన్నాడు. ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. నువ్వే నా ఇన్ని డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు నువ్వు ఆడా మగ ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు ఎవరికిచ్చావు రాష్ట్ర రుణ పరిమితి 0గా మారింది అన్నారు. మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి ఎవడడిగాడ్రా నిన్ను? ఎవడడిగాడ్రా? 1,00,000 కోట్ల అప్పులు చేశాము. ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా 75,000 పైచిలకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కంగారెందురా? ముఖ్యంగా మన రాష్ట్రంని ఈరోజు మీరు చూస్తే హిరోషిమా, నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారా, సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అవును బాబు. ఎందుకంటే ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి, భజన చేయడానికే సమయం అంతా కూడా వెచ్చిస్తున్నారు తప్ప బయలుదేరన్న మీకు ఆలస్యం ఉంది. తను పెట్టే బడ్జెట్ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా పెట్టాలి అన్న దాని మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ లేదు అనేది మనం ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా ఏంటి బాబా అన్న? వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా పోలీసు నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయటం, అబద్దాలు చెప్పడం తప్ప దున్నపోతులా తిని మేము అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం, దానికి ఎంత బడ్జెట్ కేటాయించాము అని చెప్పకపోవడం సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నీ అబ్బ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రం ఖజానాలో 100 కోట్లే ఉంది. కానీ ఏ రోజు జగనన్న నెగటివ్ గా మాట్లాడలేదు. మేము చేయలేము, రాష్ట్రం అప్పుల్లో ఉందని చేతులెత్తేయలేదు. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కు పెదవా. చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించాడు, సంపదని సృష్టించాడు. లెక్కలేదు, బోకాలేదు. తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ని ఏ విధంగా అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. నువ్వు పెట్టుకున్నావా? కానీ నేను కేంద్రంలో చక్రం తిప్పాను, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది అని చెప్పిన మీరు నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? ఒక్కసారి మీరు ఎలక్షన్ లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి. చెప్తాను కదా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. నేను చూస్తాను. అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా. వాళ్ళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000,
2000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది తాతకు చెప్పండి. ఎవడాడు 25 లక్షల ఇల్లులు కట్టిస్తాము. ఎంజాయ్ విత్ గంజాయి. మీరు గంజాయితో ఎంజాయ్ చేయండి. నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి నువ్వు ఒక్క పని చేసావా, ఒక ఇల్లు ఇచ్చావా? ఇక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, జగన్ ని ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? 11 సీట్లను ఎక్కిరించే మీరు జిలేబీ అండి. మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. ఇలాంటి నవరత్నాలు ఈ ప్రపంచంలో ఎవరు ప్రవేశపెట్టలేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. నీకు అవసరమా? అడు చూడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. మోసం చేయడానికి బయలుదేరాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా. జగనన్న ఎప్పుడో చెప్పాడు, మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు. జగనన్న లాగా 1 సంవత్సరం పరిపాలించి చూడు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. అంటే ప్రకృతిని కకృతిని ఎలా లేపేశారు అన్నది ఇది ఒక సంక్షేమ పథకం. ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కింద ఇచ్చేస్తారు. చరిత్రలో చరిత్రహీనుడుగా మీరు నిలిచిపోతున్నారని కూడా. ప్రకృతి కకృతి సంక్షేమ పథకం కింద గ్రావెల్, ఇసుక, ఎర్రచందనం ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయండి. దానికి పాన్ ఇండియా ప్యాలెస్ అనే మంచి బిరుదు కూడా ఉంది. ఈ రోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం, ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. మనకు అసలు సిగ్గుండకూడదు. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా తెలిసంటావో తెలియకంటావో గాని సూపర్ టైమింగ్ లో అంటావు. జగనన్న అసెంబ్లీకి వస్తారు. గతంలో ఎక్కడో విన్నాను, ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా అసెంబ్లీకి వచ్చినా బయటకు వెళ్ళినా ఎప్పుడు జగన్ జగన్ జగన్. మీ వల్ల ఏమైతే చేసుకోండి అని చెప్పాడు కదా. అది మామూలు విషయం కాదు. అలాంటి నవరత్నాల్ని, అలాంటి సంక్షేమ పథకాల్ని అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. ఏ విధంగా వాటిని సబలీకృతం చేశాడో ఒకసారి చూద్దాం రండి. ఆ పని మీరు చేయలేరు కదా.